అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళు చట్టపరంగా పనిచేయకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే హీనంగా చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేలని ప్రజల్ని నాయకుల్ని చిత్రహింసలు పెట్టి కక్ష సాధింపులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైల్లో మధ్య విధంగా చేసినటువంటి వైసీపీ మంత్రులు కావచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఖచ్చితంగా రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి. దీన్ని కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తాం తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అయితే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టబోం. ఎందుకంటే ప్రజలు బాధ్యతాయుతంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఒక గౌరవాన్ని ఇచ్చారు, బాధ్యతని ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే శిక్షించారు. ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో ఒక్కసారి కోడికత్తి సీను విషయంలో నీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో. ఒక నిరుపేద దళితుడు 5 సంవత్సరాలు జైల్లో మగ్గితే తాడేపల్లి కొంప నుంచి 2 కిలోమీటర్లు కోర్టుకు రాలేనటువంటి నువ్వు ఈ రోజు నీ క్రైమ్ పార్ట్నర్ అరెస్ట్ చేస్తానే నెల్లూరుకి హెలికాప్టర్లో పోయావు. రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. దళితుడైన కోడికత్తి సీను విషయంలో ఇవేవి గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఉన్నావు, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. నువ్వెంత మానసిక రోగివో మీ తల్లిగారు చెల్లి నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా అసహించుకొని దూరం పెట్టారో ఇలాంటి సంఘటనలే కారణం. నీ మానసిక రుగ్మతకు నీ మానసిక రోగానికి సరైన మందులు వాడు జగన్ రెడ్డి. అప్పుడైనా మతిస్థిమితం లేనటువంటి మాటలు మాట్లాడకుండా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడతామని ఈ సందర్భంగా నీకు సలహా ఇస్తా ఉన్నా. గౌరవ నా సహచర శాసనసభ్యుడికి నిండు సభలో అసెంబ్లీలో చంద్రబాబు గారి కన్నీరుకు కారణమైనప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చిల్లర రౌడీలైనటువంటి నీ శాసనసభ్యుల్ని మందలించేది పోయి విషపు నవ్వుతూ రాక్షసానందం పొందినప్పుడు నీకు రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? లోకేష్ గారి రెడ్ బుక్, చంద్రబాబు గారి రెడ్ బుక్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో రెడ్ బుక్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఎస్, నీతో బాధింపబడి నీ ప్రభుత్వంతో బాధింపబడినటువంటి నీ ప్రభుత్వంలో కక్ష సాధింపుకు గురైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి చేతుల్లో రెడ్ బుక్లు ఉన్నాయి. నీ పులివెందల పరిధిలో దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే దళిత నాయకులైనటువంటి నేను నేటి హోంమంత్రి అనిత గారు అక్కడ పరామర్శించకపోతే మా మీద కేసులు పెట్టించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? దళితుడైన మా మీద దళిత మాజీ శాసనసభ్యురాలు ఇప్పుడు హోంమంత్రి దళితులైన మా మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసినప్పుడు నీ తుక్లక్ మైండ్కి ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? కావలి కరుణాకర్ని అతి కిరాతకంగా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా నీ ఎమ్మెల్యే వ్యవహరిస్తే ఆ కుటుంబానికి అండగా పోయేందుకు వెళ్ళిన నన్ను అర్ధరాత్రి పోలీసులు అదుపులో తీసుకొని దాదాపు 36 గంటలు సమాజానికి కనిపించకుండా పోలీసు వెహికల్ మారుస్తూ తిప్పి బెదిరించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? పులివెందుల ఎమ్మెల్యే గారు గుర్తుకు రాలేదా? ఈరోజు ఓడిపోతానే ప్రజలు తిరస్కరిస్తానే 11 స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేస్తానే ఈరోజు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా? ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా? 1, 2, 5 సంవత్సరాల్లో మీ నరమేధం, మీ సంఘ విద్రోహ చర్యలు, అప్రజాస్వామ్య చర్యలు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు